మర్డర్ జరిగింది ఎన్నో ఫ్లోర్ అండి? 3rd ఫ్లోర్ అండి. విక్టిమ్ డీటెయిల్స్ ఏమైనా తెలుసుకున్నారా? ఇతను హోటల్ బాయ్ సార్. ఇతను చెప్తేనే తెలిసింది సార్. అతని పేరు మదన్ అని, అతను బిజినెస్ మ్యాన్ అని. ఎంక్వైరీ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. క్లూస్ ఏమైనా ఉన్నాయా? మన టీం వచ్చారు సార్, ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేస్తున్నారు సార్. ఒకసారి చూపిస్తారా? రండి సార్. ఇతను మీకు తెలుసా సార్? తెలుసు. ఇంతకుముందు ఒక సిచ్యువేషన్లో చూశాను. పోలీస్ పరిచయం అంతే. వీడు పల్లవిని టీజ్ చేసి ఏడిపించాడు. ఈ న్యూస్ వింటే పల్లవి ఎలా రియాక్ట్ అవుతుందో. ఎవిడెన్స్ అంతా కలెక్ట్ అయింది కదా? బేసిక్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ అయింది సార్. బాడీని మార్చరీకి పంపించేద్దాం. స్వామి సార్, నువ్వు అన్ని దగ్గరుండి చూసుకో. వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. ఇంపార్టెంట్ క్లూస్ ఏమైనా దొరికాయా? లేదు సార్, బేసిక్ ఎవిడెన్స్ మాత్రమే దొరికాయి. మర్డర్కి ఉపయోగించిన వెపన్ అయితే దొరకలేదు. విక్టిమ్ పర్సనల్ ఫోన్ కూడా మిస్ అయింది సార్. ఫోన్ మిస్ అవటం, పర్స్ మిస్ అవటం మర్డర్ కేసులో కొత్త ఏం కాదు. ఫింగర్ ప్రింట్స్ని ఫోరెన్సిక్కి పంపించండి. మురళి, నువ్వు హోటల్ సీసీ కెమెరా విజువల్స్ మొత్తం కలెక్ట్ చేసుకో. అలాగే సరి అప్. సరే, యూ క్యారీ ఆన్.
మీ పేరేంటి? బేగం. మీరు తన హస్బెండా? అవునండి. మీ పేరేంటి? శంకర్. శంకరా? ఆవిడ పేరు బేగం అంటున్నారు. మాది లవ్ మ్యారేజ్ సార్. నిజమేనా, నాటకాలు ఆడుతున్నారా? మేము హనీమూన్ ట్రిప్ కోసం అక్కడికి వచ్చాం సార్. మమ్మల్ని ఇలా ఇంట్రాగేషన్ చేయడం కరెక్ట్ కాదు సార్. ఏం చేయాలో మాకు తెలుసు. మీరు కాస్త సైలెంట్గా ఉండండి. నువ్వెవరు? ఆ రోజు నేను అక్కడ చూడలేదే. నేనే మేనేజర్ని సార్. ఆ రోజు నేను లీవ్లో ఉన్నాను సార్. సీసీ కెమెరాస్ హోటల్ మొత్తం ఎందుకు పెట్టలేదు? పెట్టాం సార్. కొన్ని కెమెరాలు పనిచేయడం లేదని వేరేవి ఆర్డర్ కూడా ఇచ్చాను సార్. ఈలోగానే ఈ ఘోరం జరిగిపోయింది. ఆ రోజు 5:30 టైంలో అనుమానాస్పదంగా హోటల్కి ఎవరన్నా వచ్చారా? అలాంటి వాళ్ళెవరూ కనిపించలేదు సార్. అతని వైఫ్ అని బురకాలో ఒక అమ్మాయి వచ్చింది. వాళ్ళ హనీమూన్ అని రూమ్ కూడా పూలతో డెకరేషన్ చేయించుకున్నారు సార్. అంతగా మర్డర్ జరుగుతుంటే గన్ సౌండ్స్ ఏమి వినపడలేదా? మీలో ఎవరైనా విన్నారా? వినిపించలేదు సార్. సార్. అరుపులు కేకలు లాంటివి కూడా వినపడలేదా? వినిపించలేదు సార్. సార్. మీరు పక్క రూమ్లో ఉన్నారు కదా, ఇలాంటి శబ్దాలు వినపడలేదా? లేదు సార్, నేను ఆఫీస్ వర్క్ చేసుకుంటూ హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉన్నాను. ఎవరు సిటీ వదిలి వెళ్ళడానికి వీల్లేదు. మళ్ళీ ఇంటరాగేషన్కి రావాల్సి ఉంటుంది. పిలిచినప్పుడు రావాలి. అలాగే సార్. కృష్ణమూర్తి, వాళ్ళ అడ్రస్లు నోట్ చేసుకుని పంపించేసేయి. అలాగే సార్. రెండమ్మా రండి, ఒక్కొక్కరు రండి. సార్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ మర్డర్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాను. డోంట్ వరీ. చాలా లేట్ అయిపోయిందండి. త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. భోజనం వడ్డిస్తాం. అందరూ తిన్నారా? అందరూ తినేశారు. మీరు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. 2 minutes. అవును, మార్నింగ్ స్కూల్కి వెళ్ళావు కదా, స్టాఫ్ మీటింగ్ బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. అబ్బా, ఇప్పుడు కూడా ఎందుకండి అవన్నీ? తర్వాత చూసుకోవచ్చు కదా. ఇది చాలా అర్జెంట్. మర్చిపోయాను, ఒక విషయం తెలుసా? ఆ రోజు స్కూల్లో నేను ఇబ్బంది పెట్టాడు కదా, అలా చూస్తావేంటి? నేను వాడికి వార్నింగ్ కూడా ఇచ్చాను కదా. ఎమ్మెల్యే కొడుకు. అవును అవును, ఇప్పుడు అతని గురించి ఎందుకు? వాడిని ఎవరో ఈరోజు చంపేశారు.
వాట్? అదేనండి, వాణ్ణి ఒక అమ్మాయి ఎలా చంపగలుగుతుంది? చంపడానికి అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి, ఎవరైనా చంపొచ్చు. ఆ కేసు నేనే డీల్ చేస్తున్నాను. మీరు డీల్ చేస్తున్నారా? ఎస్. సిటీలో క్రైమ్ రేట్ చాలా తగ్గింది, కానీ ఈ మధ్య మళ్ళీ పెరిగిపోతుంది. ఈ కేసుని కరెక్ట్గా డీల్ చేస్తే జనంలో అవేర్నెస్ వస్తుంది. అవును, ఆ అమ్మాయి అని అంటున్నారు కదా, ఏమైనా ఆధారాలు దొరికాయా? ఆధారాలు లేకుండా చాలా జాగ్రత్త పడింది, కానీ ఒక ఆధారం మాత్రం దొరికింది. ఆ ఆధారం ఏంటండి? తను బుర్కాలో వచ్చింది, బుర్కాలో వెళ్ళింది, కానీ తన కళ్ళు దొరికిపోయాయి. రేపు సాయంత్రం కల్లా తన్ని ఖచ్చితంగా పట్టుకుంటాను. ఎమ్మెల్యే కొడుకు కదా, పైనుంచి ప్రెషర్స్ ఎక్కువగా ఉన్నాయి. రేపటికల్లా కేసు క్లోజ్ చేస్తాను. అవును, నువ్వు తిన్నావా? తినేసాను. నా మెడకు చుట్టుకుంటుందా ఏంటి? అనవసరంగా ఇరుక్కున్నానే. ఇప్పుడేం చేయాలి భగవంతుడా? చూసారా, నా కుటుంబానికి ఏకైక వారసుడు నా కొడుకు మదన్ రా. ఈరోజు వాడు నా దగ్గర లేడు. ఆ దారుణానికి కారణమైన వాడి తల తీసుకొచ్చిన వాడికి నా యావదాస్తిని ఇచ్చేస్తాను. మీరు ఎవర్ని పురమాయిస్తారో, మీరే రంగంలోకి దిగుతారో నాకనవసరం. పొద్దుగూకే వేళయింది. పొద్దు పొడిచే లోపు నా కొడుకుని చంపినవాడు చావాలి. రండి. ఒక్క నిమిషం మేడం, మీకు జరిగిన అన్యాయం భర్తీ చేయలేం, కానీ ఇలా చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు మేడం. ఏం మాట్లాడుతున్నావు ఎస్పీ? చచ్చింది అనామకుడు కాదు, మౌనం పాటించి నివాళులర్పించడానికి నా కొడుకు, ఈ దేవయాని కొడుకు. నా కొడుకు అస్థికలు గంగలో కలిపేలోపు వాడి చావుకి కారణమైన వాడి తల కర్నూలు కొండారెడ్డి బుర్జుకి వేలాడదీస్తా. వాడు దొరికేదాకా ఈ రాష్ట్రం దాష్టంలా తగలబడిపోతుంది. మేడం ప్లీజ్ శాంతించండి. మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను, కాస్త మా బాధను కూడా అర్థం చేసుకోండి. మీకు కావాల్సిందేంటి? మీ అబ్బాయిని చంపిన వాడికి శిక్ష పడాలి, అంతేగా? అది నాకు అప్పగించండి. 24 గంటల్లో అబ్బాయిని చంపిన వాళ్ళను అరెస్టు చేసే పూచి నాది. నువ్వు అరెస్ట్ చేస్తావా?
కాదు మేడం, డిఎస్పి కార్తీక్. అతనైతేనే ఈ కేసుకి కరెక్ట్. ఎలాంటి కేసునైనా చిటికలో సాల్వ్ చేయగల సమర్థుడు. ఎంతటి కొమ్ములు తిరిగిన డెకాయిట్స్నైనా మెడలు వంచగల మొనగాడు. తన లిస్టులో పెండింగ్ కేసులు ఉండవు. ఏం చేస్తే మిస్ అయ్యే టార్గెట్స్ ఉండవు. ఓకే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఒక్క అవకాశం ఇస్తాను. కేవలం 24 గంటలు మాత్రమే. ఈ లోపు నేరస్తుని పట్టి నా కాళ్ళ దగ్గర పడేయాలి. లేదంటే నా సంగతి తెలుసుగా. షూర్ మేడం, నన్ను నమ్మండి. థ్యాంక్ యూ మేడం. వస్తాను మేడం. వాడెవరో అమ్మాయితో గడపడానికి హోటల్కి వచ్చాడు. ఆ అమ్మాయే చంపుంటుందని అనుమానం. ఆ కేసు నేనే డీల్ చేస్తున్నాను. కానీ ఒక ఆధారం మాత్రం దొరికింది. తను బుర్కాలో వచ్చింది, బుర్కాలో వెళ్ళింది. కానీ తన కళ్ళు దొరికిపోయాయి. రేపు సాయంత్రం కల్లా తన్ని ఖచ్చితంగా పట్టుకుంటాను. ఏంటి మంటలు అంటుకుంటున్నా పట్టించుకోలేనంత పరధ్యానంలో ఉన్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావేంటి? అలాంటిదేం లేదు వదినా. నువ్వు లేదు అనగానే గుడ్డిగా నమ్మడానికి నేనేం కార్తిక్ని కాదు. చెప్పు. ఇంకా దేని గురించి? ఆ మదన్ మర్డర్ గురించి అయ్యుంటుంది. ఆ మర్డర్ గురించి నేనెందుకు ఆలోచిస్తాను? నాకేంటి సంబంధం? నీకు సంబంధం ఉందని మేము అనలేదే. ఆయన గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టుంది నీ వానకం. కంపతీసి ఆ హత్య నువ్వే చేసావా ఏంటి? హత్య? నేను హత్య చేయడం ఏంటి? నేనేం చేయలేదు. అయినా నేనెందుకు ఆయన్ని చంపుతాను? నాకేం అవసరం? ఎందుకంటే గతంలో వాడు నిన్ను హెరాస్ చేశాడు కదా, ఆ కోపంతో నువ్వేమైనా? లేదు, నేనేం చేయలేదు. అయినా అదంతా ఒకప్పుడు. కార్తిక్ గారు ఆయనకి వార్నింగ్ ఇచ్చారు. ఇక తను నా జోలికి రాలేదు. అయినా అంత చిన్న విషయానికి ఎవరైనా మర్డర్ చేస్తారా? ఏమో, చేస్తారేమో, ఎవరికి తెలుసు? ఏం జరుగుతుంది ఇక్కడ? అబ్బే ఏం లేదు కార్తిక్, జస్ట్ క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం అంతే. లేదండి, మదర్ని మర్డర్ చేసింది నేనే అని నిందిస్తున్నారు. అమ్మో, ఇలా ఇరికించిందేంటి? ఏంటక్క, తను చెప్పేది నిజమేనా? అంటే కార్తీక్ తను చేసిందని అని అనలేదు, తనకేమన్నా తెలుసా అని అడిగాను అంతే. నువ్వే అర్థంలో అడిగేవో, అర్థం చేసుకోలేనంత పిచ్చివాణ్ణి కాదు. పల్లవి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నీ తీరు ఇలాగే ఉంది. ఇలాగే నువ్వు తను ఇబ్బంది పెడుతూ పోతే నష్టపోయేది నువ్వే. కాస్త జాగ్రత్త. సారీ కార్తిక్, ఏదో క్యూరియాసిటీ కొద్దీ అడిగాను అంతే. తన
తనతో మాట్లాడడమే తప్పు అంటే రేపటి నుంచి మౌనవ్రతం చేస్తానులే. మాట్లాడటం తప్పు కదక్క. వాస్తవం ఏంటో తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం తప్పు. తను పల్లవి అక్క, నా భార్య. తను పట్టుకుని నువ్వు హత్య చేశావని ఎలా అడగాలనిపించింది? నీ భార్య అయితే తప్పు చేయదా? చేయదు. 100% తను తప్పు చేయదు.